ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. గణేష్ మహారాజ్ की जय. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయిని మహాక్షేత్రం, పురాణ కాలంలో దీన్ని అవంతి నగరం అని పిలిచేవాళ్ళు. ఈ నగరంలో ఉన్నటువంటి శ్రీ చింతామణి గణేష్ ఆలయం గురించి ఈ రోజున ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. మొన్న ఫిబ్రవరిలో 1-2 తారీఖుల్లో మేము యాత్రకు వెళ్ళాం. ఉజ్జయినిలో ఉండేటువంటి మహాకాళుణ్ణి, మంగళ్ మహారాజుని, అలాగే ఈ చింతామణి గణేశుణ్ణి దర్శించుకున్నాం. ఆ ఆలయం విశేషాలు, ఆ ఆలయ వైభవాన్ని మన మోహనవాణి వీక్షకులతోటి పంచుకునే ప్రయత్నం చేద్దామనే సంకల్పంతో ఈ రోజున ఈ వీడియో చేస్తూ ఉన్నాను. మన సనాతన ధర్మంలో జ్యోతిష్యానికి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. ఇవాళ రేపు చూస్తుంటే జాతకాలు చూడకుండా ఎవ్వరూ పెళ్ళిళ్ళు చేయటంలా. మా కాలంలో జాతకాలు చూడటం అవేం లేదు. అంటే భగవంతుడు ఎవరికి ఎవరు రాసి పెట్టి ఉంటే వాళ్ళతో జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో ఉండేవాళ్ళం. ఇవాళ అలా కాదు. ఇద్దరి జాతకాలు వేసి, కుండలి చూసి, గ్రహాలు చూసి పెళ్ళిళ్ళు చేస్తున్నాం. జ్యోతిష్కుల ప్రకారం కనుక చూస్తే జాతక చక్రంలోని గ్రహాలని 2 వర్గాలుగా విభజించారు మనవాళ్ళు, జ్యోతిష్ శాస్త్ర పండితులు. చంద్రుడు, బుధుడు, గురువు మరియు శుక్రుడు. ఈ నలుగురిని శుభగ్రహాలుగా భావిస్తుంది జ్యోతిష్ శాస్త్రం. 1 చంద్రుడు, 2 బుధుడు, 3 గురువు, 4 శుక్రుడు. వీళ్ళు శుభగ్రహాలు. అయితే కుజుడు, రాహువు, కేతువు, శని ఈ గ్రహాలని అశుభాన్ని తెచ్చేటటువంటి గ్రహాల వర్గంలో పెట్టారు. శుభగ్రహం అంటే ఆ వ్యక్తికి త్వరలో వివాహం జరుగుతుంది, అదే సమయంలో ఆ శుభ గ్రహాల వల్ల వివాహానికి ఆటంకాలు తొలగిపోతాయి అనేది శాస్త్రవచనం. మానవుడి యొక్క జాతకంలో అనేక రకాల దోషాలు ఉంటాయి. ఈ దోషాల వల్ల ఒక్కొక్కసారి వివాహానికి అడ్డంకులు ఏర్పడతాయి. కాబట్టి నిపుణులైనటువంటి పండితుల యొక్క సలహా తీసుకొని ఆ సమస్యల్లో నుంచి బయటపడాలి. కానీ దేశంలో ఇలాంటి దేవాలయాలు చాలా ఉన్నాయి అని చాలామందికి తెలియదు. అక్కడ ఉండే దేవతా దర్శనం వల్ల వివాహానికి అడ్డంకులు తొలగిపోతాయి. ఆ విషయం చాలామందికి తెలియదు. అటువంటి ఆలయాల్లో మనం చెప్పుకోబోయేటటువంటి ఉజ్జయినిలో ఉంది. మన హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆలయ దైవం గణేశుణ్ణి ప్రారంభాలకి అధిపతిగా భావిస్తాం. అంటే ఏ కార్యం మొదలు పెట్టాలన్నా గణేశుడు పూజ లేకుండా మనం చెయ్యం. అంటే గణేశుణ్ణి విఘ్నాలకి అధిపతిగా భావించింది శాస్త్రం. ఈ భగవంతుడి చింతాహరణ్ అని పిలుస్తారు. అంటే చింతలను హరించేటటువంటి వాడు. అంటే
కేవలం చింతలే కాదు, మానవుడిలో ఉండేటువంటి ఉద్రిక్తలతలు, ఆవేశాలు, కావేశాలు ఇవన్నీ కూడా తొలగించేటటువంటి వాడు అని అర్థం. మన భారతదేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయిని మహానగరంలో ఉన్నటువంటి అతిపెద్ద గణేష దేవాలయం గురించే మనం మాట్లాడుకుంటున్నాం. అక్కడ వాళ్ళు బడా గణేష్ అని పిలుస్తారు. ఈ ఆలయంలో ప్రతిష్ఠించబడినటువంటి గణేష విగ్రహం శిల్పులు చెక్కింది కాదు, స్వయంభూ విగ్రహం అని ఇక్కడ స్థల పురాణం చెబుతోంది. అంటే తానంతట తాను వెలిసింది, అది స్వయంభూ అంటే. ఈ ప్రదేశం గణేశుడి యొక్క 2 భార్యలు, మామూలుగా మనం సిద్ధి బుద్ధి అని పిలుచుకుంటాం, ఇక్కడ వాళ్ళు రిద్ధి సిద్ధి అంటారు. ఇక్కడ ఈ స్వరూపాలని, ఈ భార్యలని భగవంతుడికి 2 వైపులా ఉంచారు, కుడి ఎడమల్లో. ఈ ఆలయం దాని సమీపంలో విష్ణువు యొక్క విగ్రహాన్ని కూడా పెట్టారు. ఇక్కడ ఉండేటటువంటి గణేశుడు మరియు విష్ణువుని గొప్ప భక్తితో పూజిస్తారు ఈ ప్రాంతంలో ఉండేటటువంటి భక్తులు. ఒక పురాణం ప్రకారం రామచంద్రుడు, లక్ష్మణస్వామి సీతా సమేతులై వనవాసం చేస్తూ ఉన్నారు. కైకేయి విధించినటువంటి 14 ఏళ్ల వనవాస కాలంలో ఈ ప్రాంతంలోకి వచ్చారు. అప్పుడు ఈ స్థలాన్ని సందర్శించారు. ఆ సమయంలో సీతామాతకి చాలా దాహం వేసింది. అక్కడెక్కడా నీళ్ళు లేవు. తన దాహం తీర్చుకోవడానికి ఆమె కొంచెం కళవెళ పడుతోంది. గమనించాడు పుత్ర సమానుడైనటువంటి మరిది లక్ష్మణస్వామి. వెంటనే తన యొక్క అంబుల పొదిలో నుంచి ఒక బాణం తీసి తన యొక్క దివ్య ధనస్సుకు సంధించి భూమిలోకి వేశాడు బాణం. అప్పుడు పాతాళ గంగ బయటకు వచ్చింది. ఈ సంఘటన ఫలితంగా ఇక్కడ ఒక మెట్ల బావి నిర్మాణం చేశారు. ఆ బావి నుంచి నీళ్లు వచ్చిన ప్రాంతంలో ఇప్పటికీ ఆ బావి ఉన్నది. ఆలయం ముందే ఉంటుంది బావి. అయితే ఈ మెట్ల బావి భక్తులకి భక్తి మరియు విశ్వాసానికి అతి ముఖ్యమైనటువంటి కేంద్రం. దీన్ని పరమ పవిత్రమైనదిగా, పూజనీయమైనదిగా భావిస్తారు ఇక్కడ ఈ దేవాలయాన్ని సందర్శించేటటువంటి భక్తులు. ఇక్కడ శ్రీరామచంద్రుడు, అతడి సోదరుడు లక్ష్మణుడు, సీతామాత వనవాస సమయంలో పూజలు కూడా చేశారు ఇక్కడుండే గణపతికి. ఈ ప్రదేశం చారిత్రకం మరియు మతపరమైనటువంటి దృష్టికోణం నుండి చాలా ముఖ్యమైనది. ఈ ఆలయంలో ఉండే గణేశమూర్తిని ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు విక్రమాదిత్యుడు. విక్రమార్కుడు అని కూడా మనం అంటాం. ఆయన అద్భుతంగా నిర్మాణం చేయించాడు అని స్థల పురాణం చెబుతుంది. సుమారుగా 2000 సంవత్సరాల క్రితం, క్రీస్తుకు పూర్వం, ఈ ఉజ్జయినిని అవంతిక అనేటువంటి పేరుతో పిలిచేవాళ్ళు. అంతేకాదు సప్త మోక్షపురాల్లో కూడా ఒకటి ఇది. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయినః అని కదా మన పురాణ వచనం. దాంట్లో అవంతిక అనే ఉంటుంది. తర్వాత కాలంలో ఉజ్జయినిగా మార్చబడింది. ఆ కాలంలో ఈ ఉజ్జయిని నగరాన్ని పరిపాలించినటువంటి విక్రమార్కుడు చింతామణి గణేశుణ్ణి పూజించాడు అని కూడా ఇక్కడ స్థల పురాణం చెబుతోంది. ఒకరోజు గణేష్ మహారాజ్ రాజుగారి కల్లో కనపడ్డాడు విక్రమార్కుడికి. ఓ రాజా, ఆలయానికి పశ్చిమంలో ఉన్న ఒక నదిలో తామర రూపంలో నేను కనిపిస్తాను అని ఒక సందేశం ఇచ్చాడు.
అంటే అప్పటికి దేవాలయం నిర్మాణం కాల, స్వామి వెలిసినటువంటి కథ చెప్పుకుంటున్నాం మనం. వినాయకుడే కలలో కనపడి చెప్పాడు రాజుగారికి. నువ్వు ఆ పువ్వును సేకరించి అక్కడే దొరికినటువంటి నన్ను కూడా తీసుకొని రా అని రాజుకు చెప్పాడు. రాజు వినాయకుడు చెప్పిందే చేశాడు. అయితే రాజుగారు తిరిగి వస్తూ ఉన్నాడు. సూర్యోదయానికి ముందే ఈ పువ్వుని జాగ్రత్తగా తీసుకువెళ్ళు అని చెప్పి సూచించాడు గణపతి. అది ఆకాశవాణి రూపంలో వినపడింది. సూర్యోదయం తర్వాత పుష్పం పూర్తిగా మారిపోయి అక్కడే ఉండిపోతుంది అని కూడా చెప్పింది. అయితే విధివశాత్తు దారిలో రాజుగారి యొక్క రథచక్రం బురదలో కూరుకుపోయింది. ఎంత ప్రయత్నించినా బయటికి రాలా. కర్ణుడు కూడా ప్రయత్నించాడు కదా భూమిలో కూరుకుపోయిన రథచక్రాన్ని లేపాలని. శాపం అట్లా ఉంటుంది. ఇక్కడ స్వామి లీల. సూర్యోదయం అయిన వెంటనే ఆ పుష్పం వినాయకుడి యొక్క విగ్రహంగా మారిపోయింది. చూసారా ఎంతటి విశేషమో. పుష్పం తెమ్మని చెప్పాడు, సూర్యోదయానికి ముందే నిర్ణీత ప్రదేశానికి రావాలి అన్నాడు. కానీ రథచక్రం భూమిలో కుంగిపోవటం వల్ల తేలేకపోయాడు. అందుకని ఆ పుష్పం కాస్త వినాయకుడి విగ్రహంగా మారిపోయింది. అది కూడా సగభాగం భూమిలో పాతి పెట్టబడింది. ఆ మూర్తిని బయటికి తీయటానికి విశ్వ ప్రయత్నం చేశారు. కానీ ప్రయత్నాలన్నీ కూడా ఫలించల. అప్పుడు వాళ్ళు అనుకున్నారు ఇది గణేశుడి యొక్క కోరిక అని భావించి ఆ రాజుగారు ఆ మూర్తిని అక్కడే వదిలిపెట్టాలి అని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు అక్కడే ఒక ఆలయాన్ని కూడా నిర్మించాలని ఆగమ పండితులందరినీ పిలిపించి ఒక నిర్ణయం చేశారు. ఈ ఆలయంలో గణేశుడి యొక్క 3 ప్రధాన రూపాలు మనకు కనిపిస్తాయి. ఒకటి చింతామణి గణేశుడు, 2 ఇచ్చమాన గణేశుడు, 3 సిద్ధి వినాయకుడు. ఈ ముగ్గురు కూడా భక్తుల యొక్క చింతలు, కోరికలు, సంకల్పాలు అన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా. ఈ ఆలయంలో ఉన్నటువంటి బడా గణేశుడిని సందర్శించిన వెంటనే పెళ్లి కాని వాళ్ళు వివాహం అవుతుంది వాళ్ళకి. ఎంత అద్భుతమో చూడండి. ఈ చింతామణి గణేశుడి యొక్క ఆలయంలో ఉత్సవాలు వైభవోపేతంగా జరుపుతారు. ఎప్పుడు అంటే చైత్రమాసంలో మొదటి బుధవారం నుంచి ప్రారంభం చేస్తారు. తిథులు కాదు, మొదటి బుధవారం. దీని తర్వాత ప్రతి బుధవారం జాతర జరుగుతుంది. బుధవారం వినాయకుడికి ముఖ్యమైన రోజు మనందరి మనకు తెలుసు. ఈ శుభ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు ఈ బడా గణేశుడిని దర్శనం చేసుకోవటానికి వస్తారు ఇక్కడికి. అట్లాగే మకర సంక్రాంతి జనవరిలో వచ్చే 14-15 తారీఖుల్లో తిల మహోత్సవం జరుపుతారు, నువ్వులతోటి మహోత్సవం. ఇక ఈ చింతామణి గణేశుడి ఆలయం దాని నిర్మాణ శైలి చాలా ప్రఖ్యాతి వహించింది. మతపరమైనటువంటి సంప్రదాయాలు, చారిత్రక ప్రాముఖ్యత కూడా దీనిని మనకి ఒక ప్రత్యేకత ఉండేటట్టుగా చేసినాయి. ఈ చింతామణి గణేశుడి ఆలయం ఎక్కడ ఉంది అంటే ఉజ్జయిని రైల్వే స్టేషన్ నుంచి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. మేము దర్శించాం. చాలా పెద్దదిగా ఉంటుంది విగ్రహం. చాలా అద్భుతమైనటువంటి మనకి అనుభూతి కలుగుతుంది. అటువంటిది ఉజ్జయిని వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ చింతామణి గణేశుణ్ణి దర్శించుకొని ఆ స్వామి యొక్క దివ్యమైన భవ్యమైన అనుగ్రహానికి నోచుకుందాం. అలాగే ఎంతకీ పెళ్లి కాని వాళ్ళు కనుక ఉంటే వాళ్ళు కూడా వెళ్ళి
చక్కగా ఈ స్వామిని, సిద్ధి బుద్ధి సమేతుడైనటువంటి ఈ స్వామిని దర్శించుకొని చక్కగా ప్రయోజనం పొందాలి అని మరొక్కసారి మీతో మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి.